ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సన్నిధానం లక్ష్మీ విశ్వనాథ్ గారు ఉన్నారు. అమ్మతో మనం మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే తల్లి. అమ్మ, ఇప్పుడు శివరాత్రి రోజు లింగోద్భవ కాలంలో అంటే ఆ సమయంలో అసలు మనం ఏ విధంగా పూజ చేసుకోవాలమ్మా? లింగోద్భవ కాలం అంటే ఈశ్వరుడు లింగ రూపం దాల్చినటువంటి రోజు ఈ రోజున. ఎందుకయ్యా లింగ రూపం దాల్చవలసినటువంటి అగత్యం అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, మనకి శివ అష్టోత్తరంలో కూడా ఉంటుంది. శివాయ నమః, శంభవే నమః, పినాకినే నమః అని ఉండి దాంట్లో ఒక నామం ఉంటుంది. స్థాణవే నమః అనేటటువంటి నామం ఉంటుంది. స్థాణువుగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు అంటే, బ్రహ్మ విష్ణువులు ఇద్దరూ కూడాను నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటున్నారట. అనుకుంటూ వారిద్దరూ కూడాను వాగ్వివాదం జరుగుతోందిట. జరుగుతున్న తరుణంలో దేవతలందరూ కూడాను వచ్చి పరమేశ్వరుడి దగ్గర మొరపెట్టుకుంటారట. మొరపెట్టుకుంటే ఈశ్వరుడు అప్పుడు లింగ రూపంలో స్థాణువుగా వచ్చాట. వచ్చి నా ఆది అంత్యాలను ఎవరైతే కనుక్కుంటారో వారే గొప్ప అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా పరమేశ్వరుడి ఆది అంత్యాలు కనుక్కోవటానికని బ్రహ్మదేవుడేమో ఆకాశ మార్గంలోకి వెళతాడు. అదేవిధంగా విష్ణుమూర్తి ఏమో భూవరాహ రూపంలో పాతాళం లోకంలోకి ఎక్కడ ఆది అంత్యం కనుక్కుందామని చెప్పి వెళ్ళటం జరుగుతుంది. సరే, విష్ణుమూర్తి వచ్చి నాకు నీ ఆది అంత్యాలేవి కూడాను కనిపించలేదయ్యా నాకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. బ్రహ్మదేవుడు మటుకు నాకు ఎంత వెతికినా కనిపించట్లేదు, కానీ ఇది నేను మరి ఒప్పుకోవటానికి ఇష్టం లేదు, మరి ఏం చేయాలి అనుకుంటున్న తరుణంలో దారిలో అక్కడ మొగలి పువ్వును కపిల గోవు కనపడుతుందిట. వారిద్దరిని సాక్ష్యం చెప్పమని అడిగారట. నేను శివుడి యొక్క మొదలు కనుక్కున్నాను అని చెప్పి మీరు మాకు చెప్పాలి సాక్ష్యము అంటే, అమ్మో మమ్మల్ని సృష్టించినటువంటి ఇంతటి బ్రహ్మదేవుడు గారు కాస్త అడుగుతున్నారు. మరి అడుగుతున్నప్పుడు మరి మనం చెప్పకపోతే బాగోదు, ఏమి శిక్ష వేస్తాడో ఏమిటో తెలియదు అని అనుకుంటూ అలాగే చెప్తాము అని చెప్పి చెప్తారట. అందుకు మళ్ళా పరమశివుడి దగ్గరకు వచ్చి బ్రహ్మదేవుడు నాకు ఆది అంత్యాలు కనిపించాయి, సాక్ష్యం కూడా ఇగో మొగలు పువ్వు కపిల గోవు అంటే, ఆ తర్వాత నిజం తెలుసుకుంటాట. తెలుసుకొని నువ్వు అబద్ధం ఆడావు కదా, అందుకు నీకు గుళ్ళు అనేటటువంటి దేవాలయాలు, అందుకే చూడండి మనకి లోకల్లో చూస్తే బ్రహ్మకు దేవాలయాలు ఉండవు. ఆ తర్వాత మొగలి పువ్వుని కూడా పూజకి వాడరు. అది కూడా గోవుని కూడా చూడండి పృష్ఠభాగానికి మాత్రమే పూజ ఉంటుంది. అంటే నీకు ముఖంకి అంతా కూడా జ్యేష్ఠాదేవి ఉంటుంది అని చెప్తాడు పరమశివుడు. అందుకని ముఖానికి పూజ చేయం మనం, పృష్ఠభాగానికి తోకకు మాత్రమే. ఎందుకంటే ఇలా చెప్తూ వెనక నుంచి కాదు అని తోకని ఇలా ఊపుతోందిట. సాక్ష్యం ఇట్లా అవునని ముఖంతో చెప్తోంది, వెనక నుంచి ఇలా ఊపుతోంది కాదు అని. అందుకని నీకు పృష్ఠభాగానికి నీ తోకకి మాత్రమే పూజ ఉంటుంది, నీ ముఖంలో జ్యేష్ఠాదేవి ఉంటుంది, ఎందుకంటే నువ్వు అబద్ధం ఆడావు కాబట్టి అని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, ఎవరైనా సరే అబద్ధం ఆడిన చోట జ్యేష్ఠాదేవి ఉంటుంది, అవునా, దాన్ని మనం స్వీకరించాలి. అందుకని చెప్పి ఈ రోజున స్థాణువుగా వచ్చాడనమాట పరమశివుడు. ఈ మనకి ద్వాదశ జ్యోతిర్లింగాలలో కూడాను స్వామి అన్ని చోట్ల ఉంటాడని, లింగ రూపంలో ఈ రోజున ఈశ్వరుని ఎవరైతే ఆరాధిస్తారో వారికి సకల అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి. వారు ఏవైతే కోరుకుంటారో ఆ అభీష్టాలన్నీ కూడా నెరవేరుతాయి అని చెప్పి. ఏ విధంగా అంటే, మొదటి జాము, రెండో జాము, మూడో జాము, నాలుగో జాములో చెప్పారు. మొదటి జాములో ఆవు పాలతో అభిషేకం చేయాలి, అదేవిధంగా పులగాన్ని నివేదన చేయమన్నారు. రెండో జాములో ఆవు పెరుగుతో అభిషేకం చేయమన్నారు, పరవాన్నాన్ని నివేదన చేయమన్నారు. మూడో జాములోకి వచ్చేసరికి ఆవు నెయ్యితో అభిషేకం చేయమన్నారు. చిమ్మిరి అంటారు కదా, తెల్ల నువ్వులతో చేసేటటువంటిది, ఆ పదార్థాన్ని నివేదన చేయమన్నారు. అదేవిధంగా నాలుగో జాముకు వచ్చేసరికి తేనెతో, మంచి పుట్ట తేనె ఉంటుంది కదా, ఆ తేనెతో, పట్టు తేనె అంటారు కదా, ఆ మంచి తేనెతో స్వచ్ఛమైనటువంటి తేనెతో అభిషేకం చేసి ఆ తర్వాత మహానివేదన అంటే అన్నము ఇవి ఉంటాయి కదా, ఆ మహానివేదన చేయమని చెప్పారు. ఈ విధంగా 4 జాముల్లో కూడాను పూజ చేయమన్నారు. ఇది మన ఇంట్లో కుదిరితే మనం చేసుకుంటాము, మరి మన ఇంట్లో కుదిరినప్పుడు దేవాలయాలకు వెళ్ళి ఈ విధంగా చూసుకుని చేయవచ్చా అంటే చక్కగా చేసుకోవచ్చు. అంటే మనం అక్కడ ఇంత కట్టడాన్ని కడతాము, ఇప్పుడు వాళ్ళే చేయిస్తారు మన గోత్రనామాలు. ఏమంటే మాకు కట్టేటటువంటి స్తోమత లేదండి అంటే ఇంతలో ఏమీ కాదు, చూస్తే కూడా చక్కగా మనసుతో
ఆ స్వామికి చేసేటటువంటి ఆ అభిషేకం అంతా కూడా చూస్తే కూడా పుణ్యం అనేటటువంటిది మనకి వస్తుంది. అయ్యో మేము కట్టలేకపోతున్నామండి, అక్కడ అంత కట్టడి చెప్పారండి అని మనం బాధపడవలసినటువంటి పనేమీ లేదు. అందుకని ఏం చెప్పారు, పత్రం పుష్పం ఫలం తోయం అని చెప్పారు. పత్రం ఏమన్నారు, ఒక్క మారేడు దళం ఇమ్మన్నారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేచ్చంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం. ఒక బిల్వం ఇస్తే సంతుష్టుడైపో. అందుకే ఆయన బోళాశంకరుడు. మరి ఏది ఇచ్చినా ఏమడిగాడు, పత్రం పుష్పం, ఒక్క తుమ్మి పువ్వు ఇవ్వమన్నాడు. అయితే మన దగ్గర ఉన్నటువంటి ఏదైనా సరే మల్లె పువ్వు ఇవ్వయ్యా, మరుజన్మ ఉండదయ్యా అని చెప్తుంటారు పెద్దవాళ్ళు. తోయం అంటే నీరు, దోసెతో నీళ్లు పోస్తే చాలు సంతుష్టుడైపోతాడు. ఆయనకి మనకి ఏది ఇచ్చినా సరే ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటంటే మన ఇంద్రియాలను నిగ్రహించుకుంటూ ఆ స్వామి నామస్మరణ చేస్తూ ఉండటం ఈ రోజున. అందుకని దేవాలయాల్లో చూస్తే మనకి ఏకాహం అనేటటువంటి పేరుతో ఈ రోజున ఉదయం 5:30 నుంచి మర్నాడు మరలా ఉదయం 5:30 వరకు అంటే 24 గంటల సేపు ఏకాహం అనే పేరుతో శివనామం అనేటటువంటిది మారు మ్రోగుతూ ఉంటుంది దేవాలయాలన్నింటిలో కూడా. మనం ఎంతసేపు చేయగలిగితే అంతసేపు శివ 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 అంటే ఏమిటి, శుభంకరుడు, మంగళకరుడు, మనకి శుభాలను అందించేటటువంటి వాడు అని. చాలా చక్కగా తెలియజేస్తారమ్మా, ధన్యవాదాలు.